ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్ కోసం బీసీసీఐ స్క్వాడ్‌నైతే అనౌన్స్ చేసింది. స్క్వాడ్‌లో చాలా మార్పులు చేస్తూ బీసీసీఐ స్క్వాడ్‌ని రిలీజ్ చేసింది. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు కొంతమంది ప్లేయర్స్‌ని యాడ్ చేస్తూ స్క్వాడ్‌ని అనౌన్స్ చేసింది. సో, మనమందరం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే సూర్యకుమార్ యాదవ్‌ని కూడా కెప్టెన్‌గా, ప్లేయర్‌గా పక్కన పెట్టారు. అయితే దానికోసం సెలెక్టర్ చెప్పినటువంటి రీజన్ ఫార్మ్ లేకపోవడం వల్ల పక్కన పెట్టామని చెప్పారు. అయితే 2026 వరల్డ్ కప్‌లో చూస్తే బ్యాట్‌తో అంతగా రాణించినప్పటికీ సో, కెప్టెన్‌గా మాత్రం సూర్యకుమార్ యాదవ్ బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా బ్యాట్‌తో చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు సూర్యకుమార్ యాదవ్. సో, దాన్ని బట్టి చూస్తే గనుక ఫార్మ్ అండ్ ఫిట్‌నెస్ కన్సర్న్ తీసుకొని సెలెక్టర్స్ అయితే టీమ్‌ని సెలక్షన్ చేసామని చెప్తున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తూ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సో, అయ్యర్ చూస్తే గనుక 2023లో లాస్ట్ టీ20 ఆడాడు. మళ్ళీ ఇప్పుడు కెప్టెన్‌గా టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఐపీఎల్‌లో అయ్యర్ చేసినటువంటి కెప్టెన్సీ చూసి, అదేవిధంగా ఐపీఎల్‌లో తను చేసినటువంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్స్ అయితే శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. 2024 ఐపీఎల్‌లో కేకేఆర్ తరపు నుంచి ట్రోఫీని లిఫ్ట్ చేసి కెప్టెన్‌గా మంచి నాక్ అయితే ఆడాడు. 2025లో చూస్తే గనుక పంజాబ్ కింగ్స్‌ని ఫైనల్ వరకు తీసుకెళ్ళి సో, కెప్టెన్‌గా చాలా ఇంపాక్ట్ అయితే చూపించాడు శ్రేయస్ అయ్యర్. ప్రెజెంట్ సీజన్‌లో కూడా జరిగినటువంటి ప్రెజెంట్ సీజన్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ బాగా ఇంపాక్ట్ చూపించాడు కెప్టెన్‌గా అండ్ బ్యాటింగ్ పరంగా కూడా. సో, కెప్టెన్ టాక్టిక్స్‌తో పాటు కెప్టెన్సీ చేయగలటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్ అవ్వడం